వెల్కమ్ టు మామీ ఇంటి రుచులు. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ టేస్టీగా అయిపోయి ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దానికి ఫస్ట్ పాన్ పెట్టుకొని 250 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. సో ఇలా మిల్క్ మనకి ఒక మంచి పొంగు రాగానే దాంట్లోకి సరిపడా షుగర్ యాడ్ చేసుకుందాం. సో షుగర్ని కూడా మనం మంచిగా స్టిర్ చేసుకోవాలి. అలా తర్వాత తీసుకున్న దాంట్లో నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. అది వెనిలా ఫ్లేవర్డ్. సో మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఇలా నేను 2 టేబుల్ స్పూన్ తీసుకుని దాన్ని ఒక కప్లోకి వేసుకున్నాక మెల్లిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్న మిశ్రాన్ని కూడా మనం మిల్క్లో వేసేసుకుందాం. ఇలా ఒక 2-3 మినిట్స్ మనం మంచిగా స్టిర్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసుకోవాలి. ఇది కూల్ అయిపోయింది ఒక 2 అవర్స్ తర్వాత. సో దాంట్లో నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ వేస్తున్నాను. యాపిల్, దెన్ గ్రేప్స్. ఇక్కడ నేను గ్రేప్స్ కొంచెం పెద్దగా ఉంటే మధ్యలో చాప్ చేసుకోవచ్చు. అండ్ బనానా పీసెస్, పపాయ పీసెస్ అండ్ పోమోగ్రనేట్ కూడా వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా స్టిర్ చేసేసుకొని ఒక ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పాటు మనం స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా అయిపోయి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.